మట్టపల్లి సంపత్రావు గారు, ఇంకెవరన్నా ఎవరన్నా ఉన్నా? ఓకే, ఓకే. సో మట్టపల్లి సంపత్రావు గారు వారు జనరల్గా ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్, అంటే ఏమంటారు, కొంచెం వెనక్కి జరగండి. వెల్మ బంధువులకు విజ్ఞప్తి, దయచేసి భోజనం చేసిన తర్వాత వెళ్ళాలండి. సంఘానికి, సర్పంచ్లకు, పొలిటీషియన్స్కి, ముఖ్యంగా మా ములుగు జిల్లా వాళ్ళకి అందరికీ మీ సర్పంచ్లు ఏమన్నా థ్యాంక్ యూ సార్. పెళ్లి మ్యాట్రిమోనీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ఒక 50 మెంబర్స్. సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మట్టపల్లి సంపత్రావు గారు, మన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 18 మంది సర్పంచ్లు, 4 కౌన్సిలర్స్ అటెండ్ అయ్యి సన్మానం పొందడం జరిగింది. ముఖ్యంగా వెల్మల్లో మరి ఈ మధ్య జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారిని మేము అభినందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వెల్మల్లో ఉన్నటువంటి వెల్మజాతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ని, తర్వాత ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, నిట్లో కానీ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను, అట్లాగే మొన్న మేము ఉగాది సందర్భంగా మరి ప్రముఖులను, మా వెల్మ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రముఖులను, విశిష్ట వ్యక్తులను ఒక 10 మందిని సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా బతుకంలో ఉన్నటువంటి వ్యక్తులను, ప్రముఖ వ్యక్తులను మేము గుర్తిస్తున్నాం. వారికి మా యొక్క సంఘం గురించి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెల్మల్ని సంఘటితం చేయాలనే ఆలోచనతోటి నా కార్యవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ చేయడం జరుగుతుంది. దీన్ని సహకరిస్తున్నటువంటి మా వెల్మ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సన్మానం పొందినటువంటి సర్పంచులందరికీ కూడా మరి ప్రోత్సాహకంగా నేను సంఘ ప్రెసిడెంట్గా ఒక 10,000 రూపాయలు, ఒక్కొక్కరికి దాదాపు 1,80,000 రూపాయలు ఈరోజు డయాస్ మీద పెద్దల సమక్షంలో అందించడం జరిగింది. ముఖ్యంగా వెల్లమలం అందరం కూడా సంఘటితంగా ఉన్నాం, ఇంకా ఉండబోతున్నాం. మాపై వచ్చేటువంటి ఎలాంటి వ్యతిరేక మాటలైనా సరే మేము తీవ్రంగా ఖండిస్తామని, ఆ సంఘాన్ని ముందు తీసుకెళ్తామని, మేమంతా ఐక్యంగా ఉంటామని ఈ సందర్భంగా